హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చింతపండు చట్నీ. పాతకాలంలో ఈ విధంగా చింతపండు చట్నీ చేసుకుని తిని ఆరోగ్యంగా జీవించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అదే చట్నీ ఈరోజు మేము చేసాము. ఎలా చేసుకోవాలన్నది నేను ఇప్పుడు చూపిస్తాను, రండి చూస్తాం. ఓకే, చింతపండు చట్నీకి కావాల్సిన పదార్థములు: తెల్లగడ్డ, చింతపండు చూడండి, లెమన్ సైజు ఒక గోలీ సైజు అన్నట్టు తీసుకోవాలి, కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు, ఎండుమిరకాయలు, జీలకర్ర, మిరియాలు, ఎర్రగడ్డ. అంతేనండి. సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలన్నది ఇప్పుడు చూపిస్తాను. స్టవ్ ఆన్ చేసుకున్నాం. స్టవ్ మీద ఇప్పుడు చిన్న పెనం పెట్టుకుందాము. ఇప్పుడు ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకుందామండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, ఉద్దిపప్పు వేసుకుందాము. ఆవాలు ఇలా చిటపట చిటపట అని సౌండ్ రావాలండి. ఇప్పుడు ఎండుమిరకాయలు వేసుకుందాము. కరెక్ట్గా ఒక 5 ఎండుమిరకాయలు వేసుకోవాలండి. టేస్ట్ అప్పుడే కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఎర్రగడ్డ వేసుకుందాము. ఇప్పుడు జీలకర్ర, మిరియాలు వేసుకుందాము. తర్వాత ఎర్రగడ్డ వేసుకుందాము. ఇలా స్లోగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొనేసి కలుపుతూ ఉండాలండి. కలుపుతూ ఉంటే మాడిపోకుండా ఉంటుంది, కలర్ కూడా చేంజ్ కాకుండా ఉంటుంది, టేస్ట్ బాగొస్తుంది. ఈ చింతపండు చట్నీ ఎలా ఉంటుందనేది చూసి మీరు కూడా మీ ఇంట్లో చేసుకొని ఆ టేస్ట్ చూసి రుచి ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ చింతపండు చట్నీ జీర్ణం కానప్పుడు చేసుకొని తినచ్చు, వామిటింగ్ వచ్చినప్పుడు చేసుకొని తినచ్చు, ఆకలే వేయలేదు అన్నప్పుడు ఇలాంటి చింతపండు చట్నీని చేసుకొని తింటే అంత బాగుంటుంది. ఇప్పుడు తెల్లగడ్డ వేసుకుందాము. కొత్తిమీర, కరివేపాకు వేసుకునేస్తాము. మన సబ్స్క్రైబర్ నా కామెంట్ రూపంలో ఎవ్రీ సండే స్పెషల్ చేయండి అని అడుగుతున్నారు. ఈ శనివారాలు పండుగలు కాబట్టి 5 శనివారాలు మా ఇంట్లో మేము నాన్ వెజ్ చేయమండి. 5వ శనివారం మొక్కేసిన తర్వాత నెక్స్ట్ ఆదివారం వస్తుంది కదండి, ఆదివారం మేము స్పెషల్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తున్నాం. ఓకేనండి. చూస్తున్నారు కదా, ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఎర్రగడ్డ కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలండి. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాము. ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుందాము. ఇప్పుడు చింతపండు వేసుకుందామండి. చూశారు కదా, 5 నిమిషాల్లో
చింతపండు చట్నీ రెడీ అవుతుంది. ఎలా అన్నది మీరు కూడా ఇదే విధంగా చేసుకోండి. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. మాకు తిని అలవాటు కాబట్టి ఆ టేస్ట్ని మళ్ళీ కావాలనుకున్నాం, ఇప్పుడు తయారు చేసుకున్నాం. ఓకేనండి. చూడండి రెడీ అయిపోయింది. అంతేనండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునేసి ఆరిన తర్వాత మిక్సీకి వేసుకుందాం. ఓకేనండి. చింతపండు చట్నీ రెడీ అండి. చూడండి మిక్సీకి వేసుకున్నాము. చట్నీ టేస్ట్ అదిరిపోయిందండి. ఎక్సలెంట్. ఇదే విధంగా చేసుకుని మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తారనేసి ఆశిస్తూ మీ మొరార్జీ. ఓకే బాయ్.